హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇక తెలంగాణలో కొత్తగా విడుదలయ్యే భారీ సినిమాలకు నో బెనిఫిట్ షోస్, నో టికెట్ రేట్స్ హైక్ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు, టికెట్ పెంపునకు రద్దు చేయాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి పెరుగుతోంది. ఇటు చూస్తే సంక్రాంతికి బడా హీరోల బిగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ గట్టి చిక్కునే ఎదుర్కొంటోంది. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు నో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించింది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్. టికెట్ రేట్లు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దెబ్బతిన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం వాటికి మళ్లీ ప్రాణం పోసిందన్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ టిఎస్ రాంప్రసాద్. తెలంగాణ సర్కార్ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలంటున్నారు వాళ్ళు. టికెట్ రేట్లు పెంచకపోతే ఈ బడా సినిమాల పరిస్థితి ఏంటి? దానిపై నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అమెరికా వెళ్లిన ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్కి వచ్చాక ఆయనను కలిసి చర్చలు జరపనున్నారు నిర్మాతలు. దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. బెనిఫిట్ షోలు లేకపోయినా టికెట్ రేట్లు హైక్ గురించి సీఎంను సినీ పెద్దలు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఇప్పుడు దిల్ రాజు పైనే ఆశలు పెట్టుకుంది టాలీవుడ్.